ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. తర్వాత జరగబోయేది ఇదే. విధినెవ్వరూ మార్చలేరు. అలాగే ఎటువంటి వార్తను మీరు వింటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూలతలు కలగబోతున్నాయి. అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ప్రజా ఆకర్షణ స్వభావం ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ వంశపారపర్యంగా వచ్చే అటువంటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి, వాటిని అభివృద్ధి పరుచుకోవడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యా రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టేదాన్ని పూర్తి చేసేంత వరకు పట్టుదలని అస్సలు వదిలిపెట్టరు. వీరికి అనేది ఈ యొక్క కన్యా రాశి వ్యక్తిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 2 తర్వాత జరగబోయేది ఇదే. విధినెవరూ మార్చలేరు. అయితే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క కెరియర్కు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, ఒక పెద్ద గుడ్ న్యూస్ని అయితే మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా ఒక అవకాశం రావటం, దాని గురించి ఒక న్యూస్ మీరు వినటం, లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని లోను కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీకు లోన్ శాంక్షన్ అవ్వటం, లేదా మీ కుటుంబ సభ్యులకు ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావటం కానీ, వివాహం కుదరటం కానీ, ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించింది కానీ, మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ ఒక పెద్ద శుభవార్తనైతే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఈరోజు 2025వ సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం రోజున అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక చాలా కాలం నుండి ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారో, అంటే వారు మాట్లాడని పరిస్థితులు మీకు అనుకూలించడం లేదు అని బాధపడుతున్నారు,
కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడని పరిస్థితులు మీకు ఏర్పడింది. అటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడాలని అనుకుంటున్నారు, కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు, మీతో చాలా సఖ్యతగా మాట్లాడుతారు. అలాగే పరిస్థితులు అనుకూలించడం లేదని అనుకుంటున్నారో వారు మీతో వచ్చి సఖ్యతగా మాట్లాడతారు. ఇది మీకు చాలా ఆత్మసంతృప్తిని అందజేస్తుంది, ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఎవరైనా కలుసుకోవాలి అనుకున్నట్లయితే గనక చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా ఒకప్పుడు మీరు అత్యంత సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు, మీరు చదువుకునే రోజుల్లో మీకు ప్రాణమిత్రులుగా ఉండొచ్చు. ఇలా ఎవరైనా సరే వారితో కలిసి మీరు చాలా రోజులుగా చాలా హ్యాపీగా ప్రయాణం చేశారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయింది. అటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి మీరు చాలా రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిపే అవకాశాలు ఉన్నాయి, లేదా అనుకోకుండా వారు మీ ముందుకు వచ్చి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా వారు మీకు తరహా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే అన్యోన్ నెంబర్ కావచ్చు, ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు మీ యొక్క జీవితంలో ఉండిపోతుంది. అది కొంతమందితో పరిచయం అనేది చాలా కొద్ది రోజుల్లోనే సఖ్యతగా సమస్య పోతుంది, కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అయితే మీ యొక్క లైఫ్లోకి ఈరోజు ఫోన్ కాల్ ద్వారా వచ్చే అటువంటి ఒక వ్యక్తితో కొత్త పరిచయం మీకు కాస్త స్నేహంగా మారి దీర్ఘకాలం పాటు ఒక బంధంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీరు అనేది ఈ విధంగా మీ యొక్క 2025వ సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాత్రం మీరు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక జరగబోయేది ఇదే. మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క మిత్రులకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క కెరియర్కు సంబంధించింది కావచ్చు, ఏదో ఒక విషయం గురించి అయితే మీరు వినబోతున్నారు. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం కూడా మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, మంచి పుణ్య ఫలితాలను పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.